హే గైస్, నేను ఆల్రెడీ MTP 1 చూశారు కదా. ఈరోజు MTP 2 డిస్కస్ చేసుకుందాం. ఇందులో కూడా ఫస్ట్ కేస్ అనాలిసిస్ డిస్కస్ చేసుకుని దాని తర్వాత క్వశ్చన్స్లోకి వెళ్దాం. క్వశ్చన్స్లో ఏంటంటే ఒక దగ్గర 4 to 5 క్వశ్చన్స్ నేను MTP 1లో ఏమైతే వచ్చినాయో సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అయినాయి MTP 2లో కూడా. ఓకే, స్టార్ట్ చేసుకుందాం. ఇంకా ఫస్ట్ ఈ కేస్ అనాలిసిస్ ఏమేమి పాయింట్స్ ఇచ్చాడో చూసుకొని దాని తర్వాత ఈచ్ MCQ వైజ్ వెళ్దాం. సో ఫస్ట్ ఏంటంటే మనోడు కలకత్తాలో బిజినెస్ చేస్తూ ఉంటాడు. ఈ కలకత్తాలో బిజినెస్ చేస్తూ ఉంటాడు అండ్ ఎక్కడ ఏ ప్లేస్లో అయితే బిజినెస్ చేశాడో అది గవర్నమెంట్ నుంచి లీజ్ తీసుకున్నాడు అనమాట. కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ అంటే లోకల్ అథారిటీ గవర్నమెంట్లోకి వస్తుంది కదా. సో ఇక్కడ మనకి ఈ ప్రొవిజన్ ఏంటంటే మనకి రెంటల్ రివర్స్ పేమెంట్ అయ్యే ఛాన్స్ ఉంది RCMలోనే. ఇది ఒక పాయింట్ మైండ్లో పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే తన గూడ్స్ ఏంటంటే విత్ ఇన్ వెస్ట్ బెంగాల్లోనే సప్లై చేస్తున్నాడు. సో ఓన్లీ ఇంట్రెస్ట్ రేట్స్ అప్లై చేస్తున్నారు కాబట్టి కాంపోజిషన్ లేవి అన్నది అంటే కాంపోజిషన్ ట్యాక్స్ పేర్ కింద అప్లై చేసుకునే ఛాన్స్ కూడా ఉంది ఈ పర్టికులర్ పర్సన్కి. ఇది కాకుండా నార్మల్గా స్టాక్ ఇన్ హ్యాండ్ స్టాక్ ఇచ్చాడు. ఇది ఎందుకు ఇచ్చాడంటే ఈ కేస్ సినారియో మొత్తం మెయిన్గా రిజిస్ట్రేషన్ ప్రొవిజన్స్ గురించి ఉంది కాబట్టి. సో ఈ రిజిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ITC ఎలా క్లెయిమ్ చేసుకుంటాం ఆ డీటెయిల్స్ కోసం స్టాక్ డీటెయిల్స్ ఇచ్చాడు. మనకి ఈ కేసులో వాలంటరీ రిజిస్ట్రేషన్ తీసుకున్నాడు కాబట్టి వాలంటరీ రిజిస్ట్రేషన్ తీసుకున్నప్పుడు డేట్ అయితే రిజిస్ట్రేషన్ తీసుకున్నాడు ఆ డేట్ నుంచి మనం GST పే చేయాల్సి ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ITC ఏమో ఏ డేట్ అయితే మన రిజిస్ట్రేషన్ వచ్చిందో దాని ముందు డేట్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంటుందో దాని మీద ITC క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 2 పాయింట్లు గుర్తుంచుకోండి. ఇక్కడ డిఫరెంట్ లైన్ ఐటమ్స్ ఇచ్చాడు. ఒకసారి కింద బిట్స్ చూసి దాన్ని బట్టి పైకి వెళ్దాం రివర్స్లో. సో ఫస్ట్ ఏం అడిగాడు, అవుట్వర్డ్ ట్యాక్సిబుల్ సప్లైస్ అడిగాడు. ఓకే, అవుట్వర్డ్ ట్యాక్సిబుల్ సప్లైస్ అంటే ఏమున్నాయి ఇక్కడ మనకి సేల్ ఆఫ్ ఆఫీస్ స్టేషనరీ ఐటమ్స్ టోటల్ ఇది 98 lakhs ఉంది. సో 98 lakhs అది రెండో కలిపి. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అని అడిగాడు. కెనాట్ ఆప్ టు పే ద ట్యాక్స్ అనేది ఇది ఫస్ట్ది కాదు, ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ సప్లైస్ ఒకటే చేస్తున్నాడు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి సెక్షన్ 10(2) లిమిట్ కూడా ఏం అప్లై అయ్యే ఛాన్స్ లేదనమాట ఇక్కడ. సో ఎంటైటిల్డ్ టు టేక్ ITC హెల్డ్ ఇన్ స్టాక్స్ ఆన్ 1st April. మనకు 9th April 24 వచ్చింది కాబట్టి 8th April 24 ఎంత స్టాక్ ఉందో అంతే తీసుకోగలం. సో ఆ పాయింట్ ఎక్కడ ఉంది, 4th పాయింట్లో ఉంది. సో 4th పాయింట్ అన్నది ఆన్సర్ అవుతుంది, కరెక్ట్ స్టేట్మెంట్. సో వాల్యూ ఆఫ్ సప్లై చార్జబుల్ అండర్ రివర్స్ ఛార్జ్ మెకానిజం అని ఇచ్చాడు. ఈ రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ఏమేమి ట్యాక్సిబుల్ అవుతాయి ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. సో గవర్నమెంట్ దగ్గర నుంచి లీజ్ తీసుకున్నాడు కదా. సో ఇది 1.2 మొత్తం ఎంటైర్గా RCMలోకి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది ఎలాగో GTA అండ్ ఇంకోటి పర్టికులర్ GTA ఏంటి ఫార్వర్డ్ మెకానిజం అన్నది వాళ్ళు ఆప్ట్ చేసుకోలేదు. సో దాని మీద కూడా RCMలోనే వస్తుంది కాబట్టి రెండాట్ల మీద. సో 2.7 lakh RCM బేసిస్ మీద ఉంది ఇక్కడ మనకి. సో నెక్స్ట్ సో ఇక్కడ కింద మెన్షన్ చేసిన ఇన్వర్డ్ సప్లైస్లో ఏ సప్లైస్కి మనం RCMలో రెంట్ పే చేయలేదు. మన పర్చేస్ ఆఫ్ స్టేషనరీ ఐటమ్స్ ఫ్రమ్ అన్రిజిస్టర్డ్ పర్సన్ దీనికి ఎలాగో దీనికి చేయలేదు కదా. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ట్రాన్స్పోర్ట్ ఫీజు అనేది కరెక్ట్గానే ఉంది. షాప్ రెంట్ పెయిడ్ టు KMC అంటే అది లీజ్ రెంట్, అది RCMలోకి వచ్చింది. ఈ లీగల్ ఫీజ్ పెయిడ్ టు అడ్వకేట్ అన్నది మనం అక్కడ ఏమీ పైన RCMలో డిడక్ట్ చేయలేదు కదా. సో ఈ రెండు RCMలోకి సబ్జెక్ట్ అవ్వవు అన్నట్టుగా మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవైలబుల్. సో ఇందులో ఏంటంటే మిస్టర్ సామ్రాట్ అన్న పర్సన్ బిజినెస్ పర్పస్ కోసం హోటల్కి వెళ్ళి స్టే చేశాడు. దాని మీద GST వస్తుందో రాదా, అది GST రాదన్నమాట, ఎందుకంటే బ్లాక్డ్ క్రెడిట్లోకి కన్సిడర్ అవుతుంది ఆ పర్టికులర్ పాయింట్. సో ITC అనేది అవైలబుల్ ఉండదు. ఇది ఫస్ట్ కేస్ సినారియో. నెక్స్ట్ కేస్ సినారియో చూద్దాం. ఇందులో ఒక చార్టెడ్ అకౌంటెంట్ డిఫరెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు.
సో మనం వచ్చి టోటల్ ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే బిలేటెడ్ రిటర్న్ ఫైల్ చేశారు 5 days. సో మీకు బిలేటెడ్ రిటర్న్ డ్యూ డేట్ కంటే ఎక్కువ డ్యూ డేట్ తర్వాత ఫైల్ చేస్తే దాని మీద ఇంట్రెస్ట్ అమౌంట్ అప్లై అవుతుంది కదా, అదొకటి మైండ్లో ఉంచుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నెట్ లయబిలిటీ, గ్రాస్ ట్యాక్స్ లయబిలిటీ. గ్రాస్ ట్యాక్స్ లయబిలిటీ అంటే వితౌట్ యూటిలైజింగ్ ఐటీసీ అనమాట. నెట్ ట్యాక్స్ లయబిలిటీ అంటే యూటిలైజింగ్ ఐటీసీ అన్నది వస్తుంది ఆఫ్టర్ యూటిలైజింగ్ ఐటీసీ. సో ఫస్ట్ థింగ్ ఏం అడిగాడు, సో మిస్టర్ అన్సూర్ ఈజ్ రిక్వైర్డ్ టు మెయింటైన్ అండ్ రిటైన్ బుక్స్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 23-24. సో ఫైనాన్షియల్ ఇయర్ 23-24 యొక్క బుక్స్ ఎన్ని ఇయర్స్ రిటైన్ చేయాలి? మనకు ప్రొవిజన్ ఏంటంటే 5 years ఫ్రమ్ ద డ్యూ డేట్ ఆఫ్ యాన్యువల్ రిటర్న్ అని ఉంటుంది. సో 23-24కి యాన్యువల్ రిటర్న్ డ్యూ డేట్ ఏంటి, 31st December 24 కదా. సో అప్పటి నుంచి 6 years కదా. సో December 2030కి వస్తుంది అనమాట. మీకు స్క్రీన్ మీద 5 years అని కనిపిస్తుంది, అది ఇగ్నోర్ చేయండి, టైపింగ్ మిస్టేక్. అది మీకు ఇచ్చే పీడిఎఫ్లో కరెక్ట్గానే ఉంటుంది. సో అగ్రిగేట్ టర్న్ ఓవర్, మన టర్న్ ఓవర్ కరెంట్ ఇయర్ టర్న్ ఓవర్ ఎంత ఉందన్నది క్వశ్చన్లోకి పైన తీరే క్వశ్చన్లోకి వెళ్దాం. సో ఫస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ ఆడిటింగ్ అండ్ అష్యూరెన్స్. ఈ ఆడిటింగ్ అండ్ అష్యూరెన్స్ 1,86 lakhs అలాగో ట్యాక్సిబుల్. అండ్ నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ యాక్టింగ్ యాజ్ ఎగ్జామినర్ ఫ్రమ్ ఐసీఐ అండ్ ఐసీఎస్ఐ. ఇక్కడ ఐసీఐ అండ్ ఐసీఎస్ఐ అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, అక్కడి నుంచి వచ్చే ఇన్కమ్ ఎగ్జామ్ట్ అవుతుంది. ఎందుకంటే నార్మల్గా ఇక్కడ నాట్ ఆన్ దేర్ రోల్స్ అన్నాడు కదా. ఒకవేళ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఎంప్లాయీస్ అయ్యి ఉంటే కదా, అది మొత్తం సప్లై కింద రాదు, Schedule 3 అప్లై అయ్యి ఉండేది. ఇక్కడ ఏంటి, ఇక్కడ అలా కాదు కదా. సో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ దగ్గర నుంచి వచ్చింది కాబట్టి ఇన్కమ్ ట్యాక్సిబుల్ సప్లైలోకి రాదు. సో 2,50,000 అన్న ట్యాక్సిబుల్ దాంట్లోకి రాదనమాట. సో రెంటల్ ఫ్రమ్ కమర్షియల్ ప్రాపర్టీ ఇది ట్యాక్సిబుల్ ఇన్కమ్ కింద వస్తుంది. సో 1,99,90,000 వచ్చింది ఇక్కడికి. నెక్స్ట్ సో ఇక్కడ అసెట్స్ డొనేట్ చేశారు కదా, ఇక్కడ అసెట్స్ డొనేట్ చేసినప్పుడు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే ఐటీసీ అవైల్ చేసుకున్నప్పుడు, అసెట్ కొన్నప్పుడు ఐటీసీ అవైల్ చేసుకున్నాడు. వన్స్ నువ్వు ఏదైనా ఒక అసెట్ మీద ఐటీసీ అవైల్ చేసుకుంటే ఈవెన్తో అది నువ్వు వితౌట్ కన్సిడరేషన్ ట్రాన్స్ఫర్ చేసినా అది నీకు వాల్యూ సప్లైలోకి ట్యాక్సిబుల్ సప్లైలో కింద యాడ్ అవుతుంది. సో ట్యాక్సిబుల్ సప్లైలో ఓపెన్ మార్కెట్ వాల్యూ తీసుకుంటారు రెండింటికి. సో ఈ 20,000, ఈ 20,000 ప్లస్ పైన 1,99,90,000 ప్లస్ ఇది 20,000 తీసుకుంటే 2,10,000 అవుతుంది వాల్యూ. 2,10,000 ఆప్షన్ ఉందా? సో ఆప్షన్ ఉందా, ఆన్సర్ ఏ ఇక్కడ. నెక్స్ట్ సో కింద మెన్షన్ చేసిన దాంట్లో ఏది సప్లై కింద కన్సిడర్ అవుతుంది? సో కింద మెన్షన్ చేసిన మొత్తం 3 సప్లై కింద వస్తాయి. ఎందుకంటే రెంటల్ ఇన్కమ్ ఆల్రెడీ సప్లై కింద వస్తుంది. డొనేషన్ ఆఫ్ కంప్యూటర్స్ టు బ్లైండ్ స్కూల్ ఇది చెప్పాం కదా, ఐటీసీ అవైల్ చేసుకున్నాడు కాబట్టి ఈవెంట్తో వితౌట్ కన్సిడరేషన్ అయినా సప్లై కింద వస్తుంది. సో సర్వీసెస్ ప్రొవైడెడ్ యాజ్ అన్ ఎగ్జామినర్ ఇది సప్లై కింద వస్తుంది. కాకపోతే అది ఫస్ట్ అది ఎగ్జామ్ సప్లై కింద వస్తుంది అనమాట. సో నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ఇంట్రెస్ట్ లయబిలిటీ అన్నాడు. ఈ ఇంట్రెస్ట్ లయబిలిటీ మీరు క్యాలిక్యులేట్ చేయాలని చెప్పాం కదా, నెంబర్ ఆఫ్ డేస్ డిలే అయితే అన్ని డేస్ ఇంటూ 18% పడుతుంది. ఇది అన్నది మీ ఇక్కడ నెట్ లయబిలిటీ, గ్రాస్ లయబిలిటీ అని 2 ఇచ్చాడు. సో ఇక్కడ నెట్ లయబిలిటీ అంటే మనకి ఐటీసీకి రేట్ అవైల్ చేసుకోగలిగే కెపాసిటీ ఉంది. సో దానివల్ల ఏంటంటే నెట్ క్యాష్ ఎంత పే చేయాల్సి వస్తుందో దాని మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ ఇంట్రెస్ట్ కూడా క్యాష్లోనే పే చేయాల్సి ఉంటుంది. ఐటీసీ అనేది వాడడానికి ఉండదు అనమాట ఇంట్రెస్ట్ పేమెంట్కి. సో 1,80,000 ఇంటూ 5%, 18% ఇంటూ 5 days. సో మీకు అది 444 వస్తుంది. సో ఆన్సర్ బి అనమాట. ఇది కేస్ సినారియో 2. ఇప్పుడు ఈ కేస్ సినారియో 3 చూద్దాం. ఇప్పుడు కేస్ సినారియో 3లో ఫస్ట్ గూడ్స్ రిసీవ్ చేసుకున్నాడు 5 lakhs వర్త్. దానికి రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వోచర్స్ ఇష్యూ చేశాడు 2 lakhs వర్త్ వోచర్స్. అండ్ ఈ వోచర్స్ దేనికైతే ఇష్యూ చేశాడో దానికి ఐడెంటిఫైబుల్ గూడ్స్ కూడా ఉన్నాయన్నమాట. దేని అగ్నెస్ట్ రిటైన్ చేసుకోవచ్చు అన్నది. సో ఏమవుతుంది, ఎప్పుడు దాని టైమ్ ఆఫ్ సప్లై ఏమవుతుంది, ఎప్పుడైతే ఇష్యూ చేస్తారో అప్పుడే టైమ్ ఆఫ్ సప్లై అయిపోతుంది. ఇది
సో థర్డ్ పాయింట్ ఏంటంటే ఒక పార్ట్నర్ ఉన్నాడు, హోటల్ బుక్ చేసుకున్నాడు అడ్వాన్స్ ఇచ్చి. కాకపోతే ఏంటంటే అది పర్సనల్ యూజెస్ కోసం చేసుకున్నాడు కాబట్టి అది మన బుక్స్లోకి రాదు, ఈవెన్ అది మన కంపెనీ బ్యాంక్ అకౌంట్ నుంచి వాడినా కూడా. సో ఈ పాయింట్ మన కన్సిడరేషన్లోకి రాదు, థర్డ్ పాయింట్. నెక్స్ట్ ఏం చేశాడు, సో 25 lakhs వర్త్ గూడ్స్ అప్లై చేశాడు. సో ట్యాక్స్ లయబిలిటీ ఎంత మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అన్న క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్. సో ట్యాక్స్ లయబిలిటీ క్యాష్లో ఎంత పే చేయాల్సి ఉంటుంది, సో 20 lakhs ఇంటూ 8%, మనకి 18%, 3.6 lakhs అయ్యింది అక్కడికి. అండ్ నెక్స్ట్ ఇంకా ఏముంది, ఆర్సీఎం బేసిస్లో ఒక 5 lakhs మీద ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. సో ఆ 5 lakhs మీద 18% అది ఒక 19,000. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఓచర్స్ ఇష్యూ చేశాడు కదా, ఆ ఓచర్స్ వర్త్ ఒక 2 lakhs. ఇక్కడ ఎందుకు మనం ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఇంకోటి ఏంటంటే ఫర్ ద మంత్ ఆఫ్ జూలై అన్నాడు. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ 5 lakhs, ఇక్కడ ఓచర్స్లోనే 5 lakhs వర్త్ ఆఫ్ ఓచర్స్ ఆగస్ట్లో వచ్చినాయి అన్నాడు, ఆగస్ట్లో ఇష్యూ చేసాం అన్నాడు. సో ఆగస్ట్లో ఇష్యూ చేస్తే అది మనకి జూలై మంత్లో కన్సిడరేషన్లోకి రాదు కదా. సో 5 lakhs తీసుకోము, రిమైనింగ్ మాటల మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ట్యాక్స్ ఆన్ ఓచర్స్, ట్యాక్స్ ఆన్ అవుట్వర్డ్ సప్లైస్, ట్యాక్స్ ఆన్ ఆర్సీఎం గూడ్స్, ఆ మూడు కలిపితే మీకు 4,86,000 వస్తుంది ఆన్సర్. సో నెక్స్ట్ ఐటీసీ అవైలబుల్ అగెన్స్ట్ దట్ హోటల్ బుకింగ్. హోటల్ బుకింగ్ మనకు ఐటీసీ ఏమీ రాదు, ఎందుకంటే చెప్పాం కదా అది పర్సనల్గా ఇన్కర్ అయ్యాడు. అండ్ అది ఏంటంటే లొకేషన్ బట్టి కూడా అది ఏమీ చేంజ్ అవ్వదు. సో ఆన్సర్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, సో టైం లిమిట్ ఫర్ ఇష్యూయింగ్ షో కాజ్ నోటీస్. ఇది నార్మల్గా మీకు పెనాల్టీస్ చాప్టర్లో ఇంక్లూడ్ వస్తుంది అనమాట. సో ఇన్ కేస్ మనం ఏదైనా ట్యాక్స్ గవర్నమెంట్ దగ్గర నుంచి అంటే ట్యాక్స్ కలెక్ట్ చేసి గవర్నమెంట్కి పే చేయకుండా 3 months కంటే ఎక్కువ టైము పే చేయకుండా ఉంటే కనుక దాని మీద ఎంతకాలం నోటీసు ఇవ్వచ్చు అనేది. అలాంటి మామూలుగా మన ట్యాక్స్ కలెక్ట్ చేసి గవర్నమెంట్కి డిపాజిట్ చేయని కేసెస్లో దీనికి షోకాజ్ నోటీస్కి టైం లిమిట్ లేదనమాట. రిమైనింగ్ కేసెస్లో టైం లిమిట్స్ ఉన్నాయి. అదేంటంటే నార్మల్ ఫస్ట్ ఆప్షన్ ఏ ఉంది చూడండి, అది రిమైనింగ్ కేసెస్లో టైం లిమిట్ అనమాట. 2 years 9 months అన్నది నార్మల్ కేసుకి, 4 years 9 months అన్నది ఫ్రాడ్ కేసుకి. అది కాకుండా ఈ పర్టికులర్ కేసు ఏంటంటే ట్యాక్స్ కలెక్టెడ్ బట్ నాట్ పెయిడ్ కేసు కాబట్టి నో టైం లిమిట్ అనమాట దానికి. సో క్వశ్చన్ నెంబర్ 14, డ్యూటీ పేయబుల్ క్యాలిక్యులేషన్ అడిగాడు ఇక్కడ. సో ఇంపోర్ట్ చేసుకున్న కన్సైన్మెంట్ వాల్యూ 7,50,000, టోటల్ డ్యూటీ పేయబుల్ 1,50,000. సో మనకి హోమ్ క్లియరెన్స్ రాకముందే గూడ్స్ డ్యామేజ్ అయ్యాయి కాబట్టి రిమైనింగ్ గూడ్స్ వాల్యూ ఎంత ఉందో అంత గూడ్స్ మీద మనం డ్యూటీ పే చేయాలన్నమాట. డ్యామేజ్ అయిన గూడ్స్ మీద మనకి డ్యూటీ పే చేయాల్సిన అవసరం లేదు. సో 7,50,000 మీద 1,50,000 డ్యూటీ పే చేయాలంటే 1,50,000 మీద 30,000 డ్యూటీ పే చేయాల్సి ఉంటుంది. సో ఆన్సర్ బి వస్తుంది అదనమాట పాయింట్. నెక్స్ట్ ఇది ఏంటంటే మనకి కస్టమ్స్లో డైరెక్ట్ పాయింట్. సో ఫారిన్కి గూడ్స్ ఎప్పుడైనా రిపేర్కి పంపించి ఉంటే ఆ రిపేర్కి అయిన ఫైర్ కాస్ట్ ఆఫ్ రిపేర్స్, ఫ్రైట్, ఇదంతా ఈవెంతో అది మనకి ఏ ఛార్జెస్ పడినా పడకపోయినా దాని ఫైర్ కాస్ట్ వాల్యూకి మనం డ్యూటీ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓన్లీ ఫైర్ కాస్ట్ వాల్యూకి మాత్రం డ్యూటీ పే చేయాల్సి ఉన్నది అనేది రూల్. అది నార్మల్గా అయితే మొత్తం గూడ్కి పే చేస్తాం కదా, రిపేర్స్కి పంపించాం కాబట్టి ఫైర్ కాస్ట్ మీద మాత్రం పే చేస్తే సరిపోతుంది అన్నది రూల్. దానికి కొన్ని కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. అదేంటి వితిన్ 3 years లోపల ఇంపోర్ట్ చేసుకోవడం, మనం ఎక్స్పోర్ట్ చేసిన గూడ్స్ ఇంపోర్ట్ చేసుకున్న గూడ్స్ సేమ్ ఉండడం, ఓనర్షిప్ చేంజ్ అవ్వకపోవడం, ఈ 3 conditions ఉండాలి. అది జనరల్ ప్రొవిజనే కదా. 3 conditions సాటిస్ఫై అయితే కానీ పైన ప్రొవిజన్ అప్లై అవ్వదు. సో ఇందులో ఆడేమడిగాడు, ఆ 3 points కరెక్టా కాదని అడిగాడు. 3 points కూడా కరెక్టే. సో ఆన్సర్ ఏ. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్స్లోకి వెళ్దాం. సో క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 మెయిన్గా జిఎస్టీ లయబిలిటీ గురించి అనమాట. సో ఇందులో మనకి ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటి, 3 products ఉన్నాయి. అందులో ప్రోడక్ట్ ఒమేగా అనేది ఎగ్జామ్ ఫ్రమ్ జిఎస్టీ అని ఇచ్చాడు. సో
ప్రోడక్ట్ ఒమేగా మీద మనం ఏ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ ప్రోడక్ట్ థీటా, దీని మీద స్పెషల్ కండిషన్స్ ఏమి ఇవ్వలేదు. సో 50 lakhs ట్యాక్సిబుల్ అవుతుంది. సప్లై ఆఫ్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సర్వీసెస్, దీనికి సెపరేట్ లైన్ ఐటమ్ ఏమి ఇవ్వలేదు. సో ఇది ట్యాక్సిబుల్ అవుతుంది. రెంటింగ్ ఆఫ్ కమర్షియల్ కాంప్లెక్స్, ఈ కమర్షియల్ కాంప్లెక్స్ ఏంటంటే నార్మల్గా రెంటింగ్ ఆఫ్ రెసిడెన్షియల్ హౌస్ అంటే ఎగ్జాంపుల్లోకి వస్తుంది, కాకపోతే కమర్షియల్ కాంప్లెక్స్ అంటే ట్యాక్సిబుల్లోకి వస్తుంది. సో 50 lakhs ట్యాక్సిబుల్ అనమాట. సో ఎక్స్పోర్ట్ ఆఫ్ ప్రొడక్ట్ డెల్టా, సో మన క్వశ్చన్లో క్లియర్గా ఇచ్చారు. ఎక్స్పోర్ట్ అన్నది ఎల్యూటీలో వితౌట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అనేది చేశారు ఎక్స్పోర్ట్. సో అది జీరో రేటెడ్ సప్లై కింద వస్తుంది, దాని మీద GST రేట్ చేయక్కర్లేదు. సో ఎక్స్పోర్ట్ ఆఫ్ కన్సల్టెన్సీ సర్వీసెస్, ఈ ఎక్స్పోర్ట్ ఆఫ్ కన్సల్టెన్సీ సర్వీసెస్లో ఇంకొక చిన్నది ఏం పెట్టాడంటే నేపాల్ బేస్డ్ కంపెనీకి ఇండియన్ కరెన్సీలో అమౌంట్ వచ్చింది. సో నార్మల్గా ఇది పర్టికులర్గా ఎందుకు పాయింట్ ఇచ్చాడంటే ఎక్స్పోర్ట్ కింద కన్సిడర్ అవ్వాలంటే ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీస్ కింద మ్యాండేటరీగా దానికి వచ్చిన కన్సిడరేషన్ అనేది కన్వర్టబుల్ ఫారిన్ ఎక్స్చేంజ్లో రావాలన్నమాట. ఇండియాలో కరెన్సీలో కన్వర్ట్ చేసుకునేలాగా మనకు వచ్చేటప్పుడు కన్సిడరేషన్ కన్వర్టబుల్ ఫారిన్ ఎక్స్చేంజ్ నుంచి రావాలి. సో ఇక్కడ ఫారిన్ కరెన్సీలో కాకుండా ఇండియన్ కరెన్సీలో వచ్చింది కాబట్టి జనరల్గా అయితే మనకి ట్యాక్సిబుల్ అంటాం. కాకపోతే ఇక్కడ ఈ కేసులో ఏంటి నేపాల్కి ఎక్సెప్షన్ ఉందన్నమాట. ఇది ఇండియన్ కరెన్సీలో కూడా పేమెంట్ చేయొచ్చు నేపాల్ కంట్రీ. సో ఈ 20 lakhs మొత్తం కూడా ఎల్యూటీలో కవర్ అవుతుంది, జీరో రేటెడ్ ట్యాక్స్ అప్లైలోకి వస్తుంది. నెక్స్ట్ సేల్ ఆఫ్ బిల్డింగ్, ఈ సేల్ ఆఫ్ బిల్డింగ్ అన్నది ఎగ్జాంపుల్, ఎందుకంటే పోస్ట్ ఇష్యూస్ కంప్లీషన్ సర్టిఫికేట్ వచ్చేసింది, పోస్ట్ ఇష్యూయన్స్ ఆఫ్ కంప్లీషన్ సర్టిఫికేట్ అని ఇచ్చాడు కదా. సో మనకు సేల్ ఆఫ్ బిల్డింగ్ ఆఫ్టర్ కంప్లీషన్ అంటే కనుక అది ఎగ్జాంపుల్లోకి వస్తుంది అనమాట. సో ఇంట్రెస్ట్ ఇన్కమ్ రిసీవ్డ్, ఇది అసలు ఇది ఎగ్జామ్డ్ ఇన్కమ్లోకి వస్తుంది, GSTలోకి అప్లికబుల్ అవ్వదు కాబట్టి. నెక్స్ట్ సేల్ ఆఫ్ షేర్స్, ఈ సేల్ ఆఫ్ షేర్స్ అనేది అసలు GST కింద సప్లై కింద కన్సిడర్ అవ్వదు కాబట్టి ఈ 2.5 lakhs మీద మనకు అసలు 2.5 crores మీద మనకు అసలు GST పే చేయక్కర్లేదు. నెక్స్ట్ సప్లై ఆఫ్ సిగరెట్స్, ఈ సప్లై ఆఫ్ సిగరెట్స్కి ఇంక్లూడింగ్ ఎక్సైజ్ డ్యూటీ ఆఫ్ 12,50,000 అన్నాడు. మనకి ఏదైనా ప్రోడక్ట్ అసెసిబుల్ వాల్యూ ట్యాక్సిబుల్ వాల్యూ తీసుకున్నప్పుడు GST అమౌంట్స్ తప్ప రిమైనింగ్ ఏ ట్యాక్స్ అమౌంట్స్ ఉన్నా కూడా ట్యాక్సిబుల్ వాల్యూలు ఇంక్లూడ్ అవుతాయి. సో ఈ 12 lakhs 1 crore ఉన్నా మనకేమీ ప్రాబ్లం లేదు అన్నమాట. 1 crore మీద 28% క్యాలిక్యులేట్ అవుతుంది. నెక్స్ట్ సప్లై ఆఫ్ పెట్రోల్ అండ్ డీజిల్, ఇందులో ఏంటంటే వ్యాట్ ఎక్సైజ్ డ్యూటీ ఇచ్చారు, ఇది కూడా సేమ్ కండిషన్, రెండు ఇంక్లూడ్ అవుతాయి. కాకపోతే మనకు జనరల్గా సప్లై ఆఫ్ పెట్రోల్ అండ్ డీజిల్ ఎగ్జామ్ కాబట్టి దాని మీద ఏ ట్యాక్స్ పడదు. నెక్స్ట్ అమౌంట్ రిసీవ్డ్, స్పాన్సర్షిప్ సర్వీస్ అనమాట. సో ఏదైనా కార్పొరేట్ ఎనీ బాడీ కార్పొరేట్కి స్పాన్సర్షిప్ సర్వీసెస్ పే చేసి ఉంటే అది రివర్స్ ట్యాక్స్ మెకానిజంలో పే చేయాల్సి ఉంటుంది కదా, బాడీ కార్పొరేట్ కదా ట్యాక్స్ పే చేసుకోవాల్సింది. సో ఇక్కడ దేవి ప్రసాద్ లిమిటెడ్ ట్యాక్స్ పే చేస్తుంది 6 lakhs మీద, అంటే మనకి దీని మీద కూడా ట్యాక్స్ లయబిలిటీ లేదు. ఇప్పుడు మన ట్యాక్స్ లయబిలిటీ కేసెస్ ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ 2 line items అంటే ప్రొడక్ట్ థీటా ఒకటి, మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ ఒకటి, కాంప్లెక్స్ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇది ఒకటి, కమర్షియల్ కాంప్లెక్స్ ఒకటి. ఈ 1.5 CRకి ట్యాక్స్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏముంది కింద, ఈ సప్లై ఆఫ్ సిగరెట్స్, ఈ 3 items మాత్రం చేయాలి. ఈ సప్లై ఆఫ్ సిగరెట్స్కి ఇక్కడ 28 lakhs వస్తుంది, పైన మనకి 1.5 CR మీద 18%, అదొక 18 lakhs వస్తుంది. సో అక్కడే వర్కింగ్ నోట్స్లో నోట్ పాయింట్స్ అన్నీ పెట్టాను, మీకు పైన డిస్కస్ చేసింది చెక్ చేసుకోండి అవి. సో మనం డిస్కస్ చేసుకున్నది 9 lakhs పైన ప్రొడక్ట్ అయితే 12% అని కాబట్టి 6 lakhs. సో సిగరెట్స్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి 28% తీసుకున్నాం. ఇది ఫస్ట్ 14 marks క్వశ్చన్ అయింది. నెక్స్ట్ ఇది ఈ పర్టికులర్ క్వశ్చన్లో మనం GST ఎంత పే చేయాలి, ITC ఎంత క్లెయిమ్ చేసుకోవాలి అన్నది మనం మెయిన్ పాయింట్స్ అనమాట. ఫస్ట్ పాయింట్ ఏముంది, ఇన్పుట్ ట్యాక్స్ ఆన్ రా మెటీరియల్స్. ఇందులో 40,000 ఇన్పుట్ ట్యాక్స్ ఉందని ఇచ్చాడు. ఈ 40,000 బోత్ ట్యాక్సిబుల్ సప్లైస్ అండ్ ఎగ్జామ్ సప్లైస్ అని ఉంది. సో బోత్ కామన్గా యూజ్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ మనం కామన్ క్రెడిట్ వాల్యూ తెలుసుకోవాలి. సో ఇది 40,000 ఉంది, ఇది పాయింట్ పక్కన పెట్టండి. నెక్స్ట్ క్యాటరింగ్ సర్వీసెస్ ప్రొక్యూర్ చేసుకోవాలి. క్యాటరింగ్ సర్వీస్ అనేది బ్లాక్డ్ క్రెడిట్లోకి వస్తుంది అన్లెస్ ఆ క్యాటరింగ్ సర్వీస్ ఏదైతే మనం ప్రొక్యూర్ చేసుకున్నామో
అది ఫర్దర్గా క్యాటరింగ్ సర్వీసెస్ లాంటి వేరే వాటికి అంటే ఇన్ ఫర్దర్నెస్ ఆఫ్ బిజినెస్ కోసం యూజ్ చేస్తే అది ఐటీసీ తీసుకుంది, కానీ లేదంటే కనుక బ్లాక్డ్ క్రెడిట్లోకి వస్తుంది. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఇన్పుట్ ట్యాక్స్ అండ్ రా మెటీరియల్స్ యూజ్డ్ ఎక్స్క్లూసివ్లీ ఇన్ ఎగ్జామ్ సప్లైస్. ఎగ్జామ్ సప్లైస్ అంటే మనం క్యాలిక్యులేషన్లోకి తీసుకోము. నెక్స్ట్ ఇన్పుట్ ట్యాక్స్ అండ్ కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ, ఇది సేమ్ కండిషను. సో ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అలాంటి వాటి కోసం చేస్తే ఐటీసీ వస్తుంది, కానీ లేదంటే కనుక 30,000 బ్లాక్డ్ క్రెడిట్లోకి ఉంటుంది. ఇప్పుడు మనకి టోటల్ ఐటీసీ దాంట్లో అవైలబుల్ క్రెడిట్ ఎంత ఉంది, 40 lakhs ఉంది. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్లో మీరు క్లియర్గా చూస్తే ఇది 2 lakhs వర్త్ టర్న్ ఓవర్ 2 lakhs వర్త్ టర్న్ ఓవర్ వాల్యూకి రా మెటీరియల్స్ ఎగ్జామ్ సప్లైస్ రా మెటీరియల్స్ 2 lakhs వర్త్ రా మెటీరియల్స్ 20,000 వాడడం ఉంది. అంటే మనకి ఇక్కడ ఎగ్జామ్ టర్న్ ఓవర్ ఎంత ఇచ్చినట్టు 2 lakhs అని ఇచ్చాడు. ఈ పాయింట్ వరకు అయింది కదా ఇక్కడ. సో ఇప్పుడు రిమైనింగ్ చూద్దాం. 18% మన టోటల్ టర్న్ ఓవర్ ఎంత ఇచ్చాడు. ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చి ఐటీసీలో 60,000 ఒకటి ఇచ్చాడు. ఓకే, 1,60,000. దీనికి అపోర్షన్మెంట్ ఏమో అవసరం లేదు, ఆల్రెడీ ఓపెనింగ్ బ్యాలెన్స్లో క్రియేట్ అయింది. మనకు ఓన్లీ 40,000నే ఈ రూల్ 42 ప్రకారంగా ఎగ్జామ్ సప్లైస్కి ఎగ్జామ్ టర్న్ ఓవర్కి రెగ్యులర్ టర్న్ ఓవర్కి ఇవ్వాలి. సో మన టోటల్ టర్న్ ఓవర్ 60 lakhs ఇచ్చాడు. టోటల్ ట్యాక్సిబుల్ టర్న్ ఓవర్ అని ఇచ్చారు. ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, ట్యాక్సిబుల్ టర్న్ ఓవర్ అని ఇచ్చారు. అంటే ఇక్కడ మనం పైన చెప్పుకున్న ఎగ్జామ్ సప్లైస్ ఉంది కదా, అది ఇందులో ఇంక్లూడ్ అవ్వలేదు. సో 2/62 మనకి 40,000 ఇంటూ 2/62 రేషియోలో మనం డివైడ్ చేసుకోవాలి అమౌంట్. అప్పుడు ఎంత వస్తుంది, 1,290 వస్తుంది. ఈ 1,290 రివర్స్ చేసి రిమైనింగ్ అమౌంట్ 38,710 ఇది ఐటీసీ లెక్చర్లోకి యాడ్ అవుతుంది. టోటల్ అమౌంట్ 1,98,710 వచ్చింది. దీనికి మన నెట్ క్యాష్ పేయబుల్ అంటే 10,80,000లోంచి ఈ 1,98,000 తీసేస్తే రిమైనింగ్ 8,81,000 చేంజ్ వస్తుంది. అది ట్యాక్స్ పేయబుల్, నెట్ క్యాష్ పేయబుల్, సారీ. ఇది సెకండ్ క్వశ్చన్. క్వశ్చన్ 2B. ఇందులో ఏంటంటే ఇది కస్టమ్స్. ఈ క్వశ్చన్ 2B అన్నది కస్టమ్స్ క్వశ్చన్ అనమాట ఎంటైర్గా. సో పాయింట్స్ ఏంటో చూసుకుందాం. సో ప్రైస్ ఆఫ్ ది మిషనరీ ఇచ్చాడు 10,000 pounds. ఓకే, ఫ్రైట్ ఎయిర్ ఇచ్చాడు. ఫ్రైట్ ఎయిర్ ఇచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలి, 20% ఆఫ్ ది ఎఫ్ఓబి రూల్ అప్లై అవుతుందా లేదో చూసుకోవాలి. అంటే వాల్యూ 20% ఆఫ్ ది ఎఫ్ఓబి కంటే తక్కువ ఉందా లేదో చూసుకోవాలి. నెక్స్ట్ ఇంజనీరింగ్ సర్వీసెస్ డిజైనింగ్ చార్జెస్ పే టు యూకే ఫోమ్ అని ఇచ్చాడు. ఇందులో ఏంటి ఆల్రెడీ ఇంక్లూడ్ అయిందని ఇవ్వలేదు ప్రైస్కి. సో ఈ 500 యాడ్ అవుతుంది. నెక్స్ట్ లైసెన్సింగ్ ఫీజ్ రిలేటెడ్ టు ఇంపోర్టెడ్ గూడ్స్ యాజ్ ఎ కండిషన్ ఆఫ్ సేల్. సో ఇది యాజ్ ఎ కండిషన్ మనకు ఓన్లీ బయింగ్ కమిషన్ ఒకటి రిమూవ్ అవుతుంది, రిమైనింగ్ యాడ్ అవుతుంది అనమాట. సో 20% ఆఫ్ ది ప్రైస్ అంటే మీకు 2,000 ఏదో 2,000 యాడ్ అవుతుంది. 10,000 ప్లస్ ఇదో 500 ప్లస్ 12,500 యాడ్ అయింది కదా ఇక్కడికి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చాడు, మెటీరియల్ కాంపోనెంట్ సప్లైడ్ ఇన్ యూకే బై ది బయర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఈ మెటీరియల్ కాస్ట్ కూడా ఇంక్లూడ్ అవుతుంది 20,000. ఈ 20,000 కూడా యాడ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట ఎఫ్ఓబికి. నెక్స్ట్ రిమైనింగ్ ఏమి ఇచ్చాడు, ఇన్సూరెన్స్ పెయిడ్ సో ఇన్సూరెన్స్ ఇండియా. ఇది 1.125% ఉందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట ఇన్సూరెన్స్. బయ్యింగ్ కమిషన్ ఎలాగో మనం ఈ క్యాలిక్యులేషన్లో ఇంక్లూడ్ చెయ్యం. అండ్ నెక్స్ట్ ఇంకా ఏమి ఇచ్చాడు, ఇంటర్ బ్యాంక్ ఎక్స్చేంజ్ రేట్ ఇచ్చాడు, సిబిఐసి రేట్ ఇచ్చాడు. మనం ఎప్పుడు ఈ కస్టమ్స్ క్యాలిక్యులేషన్ కోసం ఎక్స్చేంజ్ రేట్ తీసుకునేటప్పుడు సిబిఐసి ఎక్స్చేంజ్ రేట్ ఎంత ఉందో అంత రేటే తీసుకుంటాం. అంటే 100 రూపీస్ పెట్టి కన్వర్షన్ చేయాలన్నమాట. సో 100 రూపీస్ అయితే 12,500 ఇంటూ 100 రూపీస్ వేసుకుని చేయాలంటే 12,50,000 వస్తుంది. ఈ 12,50,000కి ఈ మళ్ళీ 20,000 ఒకటి యాడ్ అవుతుంది. సో 12,70,000 యాడ్ అవుతుంది అనమాట అక్కడికి. ఈ 12,70,000 మీద మనం 20% క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్, 20% ఆఫ్ ది 12,50,000 ఎంత ఉందో ఆర్ మన క్వశ్చన్లో ఇచ్చిన యాక్చువల్ ఫ్రైట్ రెండాటిలో ఏది తక్కువ అయితే అది ఆ ఫ్రైట్ క్యాలిక్యులేషన్. సో సిఫ్ వాల్యూ వచ్చి 15,30,000. ఇక్కడ ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఇచ్చాడు కదా, ఇన్సూరెన్స్ ఇస్తే మళ్ళీ 1.125% కన్సెషన్ తీసుకోం కదా. సో ఆ కండిషన్ తీసుకోం కాబట్టి ఇన్సూరెన్స్ డైరెక్ట్గా అప్లై చేసాం ఇక్కడ. ఈ రిమైనింగ్ క్యాలిక్యులేషన్ మనకు తెలిసింది. ఇది అసెసిబుల్ వాల్యూ అనమాట, సిఫ్ అసెసిబుల్ వాల్యూ. సో నెక్స్ట్ క్వశ్చన్,
నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వెదర్ ఈ హెల్త్ కేర్ సర్వీస్ ఎగ్జామ్టా కాదా అన్నదన్నమాట. సో మనకి ఇక్కడ ఒక గవర్నమెంట్ సర్క్యులర్ ప్రకారం ఇక్కడ క్వశ్చన్లు ఏమడిగాడో చెప్తాను, దాని తర్వాత క్వశ్చన్ డిస్కస్ చేసుకోండి. సో పర్టికులర్ మోహన్ మెడికల్ సెంటర్ అని ఉంది. ఈ పర్టికులర్ పర్సన్ ఏంటంటే సీనియర్ డాక్టర్స్ని హైర్ చేసుకుని వాళ్ళ చేత సర్వీసులు ప్రొవైడ్ చేసుకుంటుంది అనమాట. ఈ మోహన్ మెడికల్ సెంటర్ అన్నది ఫస్ట్ పేషెంట్స్ దగ్గర ఛార్జెస్ తీసుకుని అది చేసుకుని ఆ అమౌంట్ డాక్టర్స్కి ఇస్తుంది అనమాట. అంటే ఇది కంప్లీట్ అమౌంట్ ఇవ్వదు, అంటే ఛార్జెస్ వాళ్ళు ఎక్కువ, వీళ్ళకి ఒక రకంగా ప్రొఫెషనల్ ఫీజులో అనుకోండి అలాంటివి ఇస్తుంది. కాకపోతే వితౌట్ ఎనీ ఎంప్లాయర్ రిలేషన్షిప్ అలాంటివి ఏమీ ఉండవు. ఓకే. సో డిపార్ట్మెంట్ ఏమంటుందంటే ఈ పర్టికులర్ పర్సన్ మోహన్ సీనియర్ కన్సల్టెంట్స్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ట్యాక్సిబుల్లోకి రాదు, అంటే ఐ మీన్ హెల్త్ కేర్ సర్వీసెస్లోకి రాదు. సో ట్యాక్సిబుల్ అవుతుంది. మోహన్ హెల్త్ కేర్ సెంటర్ కూడా వాళ్ళు డైరెక్ట్గా ప్రొవైడ్ చేయట్లేదు కాబట్టి ట్యాక్సిబుల్లో కాదు అన్నట్టు డిపార్ట్మెంట్ అంటుంది. ఇప్పుడు దానికి మనం అది హెల్త్ కేర్ సెంటర్ సర్వీసెస్ ఎగ్జామ్ట్ అన్నట్టుగా సపోర్ట్ చేస్తూ ఉండాలి. సో హెల్త్ కేర్ సర్వీసెస్ జనరల్గా ఎవరు ప్రొవైడ్ చేసినా అది ఇద్దరు మెడికల్ ప్రాక్టీషనర్ ప్రొవైడ్ చేసినా లేదంటే మెడికల్ ఇన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసినా ఏది చేసినా ఎగ్జామ్టే. ఇందులో మెడికల్ సర్వీసెస్ కోసం పే చేసే ఫీజు ఖర్చు పెట్టిన ఖర్చుల్లో సో పేషెంట్స్ కోసం ఇంకర్ అయ్యే ఎక్స్పెండిచర్తో పాటు డాక్టర్స్కి ఏదైతే పే చేస్తారో ఆ పే చేసిన ఎక్స్పెండిచర్ కూడా అది హెల్త్ కేర్ సర్వీస్ కోసమే ఇంకర్ అయినట్టుగా వస్తుంది అనమాట. సో మోహన్ మెడికల్ సెంటర్కి నార్మల్గా జిఎస్టీ అప్లై అవ్వదు. ఇప్పుడు డాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వద్దాం. సో మీకు అదే ఇచ్చాను ఇక్కడ ఫస్ట్ పాయింట్, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆర్ మెడికల్ ప్రాక్టీషనర్ ఎగ్జామ్ ఫ్రమ్ జిఎస్టీ. ఓకే. సో ఎంటైర్ అమౌంట్ చార్జ్డ్ బై హాస్పిటల్ ఫ్రమ్ ద పేషెంట్స్ ఇంక్లూడింగ్ రిటెన్షన్ మనీ. సో ఇదంతా జిఎస్టీలోకి రాదు. ఇప్పుడు హాస్పిటల్లో సో డాక్టర్లో మనకు నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఈ ఎగ్జామ్స్ నోటిఫికేషన్లోనే ఒకవేళ సీనియర్ డాక్టర్స్ ఏదైనా సర్వీస్ ప్రొవైడ్ చేస్తే అది కంపల్సరీ ఎగ్జామ్ట్ అనమాట. అది వెదర్ ఆ కంపెనీ ఎంప్లాయా కాదా అన్నది కన్సిడరేషన్లోకి రాదు. సో ఇదర్ ట్యాక్స్ ఎవరైతే కన్సల్టెంట్ ఉన్నారో డాక్టర్ ఆ పర్సన్కి ఏ ట్యాక్స్ పడదు, అండ్ నెక్స్ట్ మోహన్ మెడికల్ సెంటర్కి ఏ ట్యాక్స్ పడదు అనమాట. అదే క్వశ్చన్ నెంబర్ 3A. ఇదే క్వశ్చన్ నెంబర్ 3B. ఇది ఏంటంటే ప్లేస్ ఆఫ్ సప్లై గురించి 2 సినారియోస్ ఇస్తాడు. ఫస్ట్ సినారియో ఏంటంటే బోత్ సప్లయర్ అండ్ రెసిపియంట్ ఇండియాలో ఉన్నాడు, అండ్ సెకండ్ కేసు అంటే సప్లయర్ అండ్ రెసిపియంట్ అది సెకండ్ కేసు అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్లోకి వస్తుంది. ఫస్ట్ కేసు అంటే విత్ ఇన్ ఇండియాలోకి వస్తుంది. విత్ ఇన్ ఇండియాలో ఉన్నప్పుడు నార్మల్గా ఏదైనా ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి ఏదైనా సర్వీసెస్ తీసుకున్నప్పుడు జనరల్గా ఏంటంటే లొకేషన్ ఆఫ్ ది ప్రాపర్టీ వస్తుంది. సో ఈ పర్టికులర్ కేసులో ఏంటంటే లొకేషన్ ఆఫ్ ద ప్రాపర్టీ అవుట్ సైడ్ ఇండియా ఉంది కాబట్టి లొకేషన్ ఆఫ్ ది రెసిపియంట్ ట్యాక్సిబుల్ అవుతుంది. అంటే మన ఫస్ట్ కేసులో ఏది ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది, మహారాష్ట్ర అవుతుంది. సెకండ్ కేసులో ఏంటి ఇండియాలోని, అండ్ సెకండ్ కేసు అప్లై అవ్వాలంటే సెక్షన్ 13 ప్రొవిజన్స్ అప్లై అవుతుంది. సెక్షన్ 13 ప్రొవిజన్స్ అప్లై అవ్వడం అంటే ఇద్దరు సప్లయర్ కానీ లేదంటే రెసిపియంట్ కానీ ఇద్దరిలో ఒకటి బయట దేశంలో ఉండాలి, అనమాట. సో ఇక్కడ ఇద్దరిలో ఒకరు బయట దేశంలో ఉన్నాడు, రెసిపియంట్ బయట దేశంలో ఉన్నాడు, అండ్ ప్రాపర్టీ కూడా బయట దేశంలో. ఈ పర్టికులర్ కేసులో ఏంటంటే లొకేషన్ ఆఫ్ ద ప్రాపర్టీ అవుతుంది. అంటే బయ్యర్ ఆర్ రెసిపియంట్ ఇద్దరిలో ఎవరో ఒకరు ఫారిన్ స్టేట్లో ఉంటే లొకేషన్ ఆఫ్ ద ప్రాపర్టీ అన్నది యాక్చువల్ లొకేషన్ అవుతుంది అనమాట. సో సెకండ్ కేసులో వచ్చేసి ప్యారిస్ లొకేషన్ అన్నది ఆన్సర్ అనమాట. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 3C. ఇది కస్టమ్స్లో క్వశ్చన్, ఇది ప్రొవిజనల్ డ్యూటీకి సంబంధించి. సో నార్మల్గా 10 lakhs గూడ్స్ వర్త్ ఇంపోర్ట్ చేసుకున్నాడు. ఈ పర్టికులర్ కస్టమ్స్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ పర్టికులర్ కస్టమ్స్ ఆఫీసరు దీని మీద కొన్ని టెస్టులు అవి చేయాలని చెప్పి ఉంచారనమాట. సో ఆ టెస్టులు అవి చేయాలి కాబట్టి పర్టికులర్ పర్సన్ ఏం చేశాడంటే ప్రొవిజనల్గా ఆల్రెడీ ఒక 2 lakhs డ్యూటీ పే చేశాడు. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత పర్టికులర్ వినాయక్ కంపెనీ ఏదైతే ఉందో ఒక 1,50,000ని
వాలంటరీ డ్యూటీ పే చేసింది అనమాట మళ్ళీ. సో ఈ 1,50,000 వాలంటరీ డ్యూటీ పే చేశాడు. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, ఈ వినాయక్ కంపెనీ వాలంటరీగా డ్యూటీ పే చేయొచ్చా, పే చేయాలంటే ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. సో ఒకవేళ ప్రాపర్ ఆఫీసరు ఈ పర్టికులర్ ఏదైతే గూడ్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నాడో దాని మీద ఏదైనా టెస్ట్లు అలాంటివి ఏమైనా చేయాల్సి ఉన్నా, సో ఏదైనా రిక్వైర్మెంట్స్ ఏదైనా ఉంటే ఆ కండిషన్స్ మీద అందాక ప్రొవిజనల్ డ్యూటీ పే చేయించుకోవచ్చు. ఇది ఫస్ట్ పాయింట్కి ఆన్సర్. నెక్స్ట్ డ్యూటీ ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత పే చేయాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుందంటే ఈ ప్రొవిజనల్ డ్యూటీ మీద అంటే ఫైనల్ డ్యూటీ అసెస్మెంట్ అయ్యింది ఇక్కడ 2 lakhs అని, టోటల్ 4 lakhs అసెస్మెంట్ అయ్యింది. ఫస్ట్ 2 lakhs ఆల్రెడీ ఇంపోర్ట్ చేసిన రోజే పే చేశారు, అంటే 15 December పే చేస్తాడు. సో నెక్స్ట్ ఏంటి 1,50,000 January 28th పే చేశాడు. దాని తర్వాత రిమైనింగ్ అంటే ఎంత ఉంది 50,000 31st January అని పే చేశాడు. సో మనకు ఒరిజినల్గా అంటే 15th ఇంపోర్ట్ చేసుకున్న అంటే బిల్ ఆఫ్ ఎంట్రీ ఎప్పుడైందో అప్పటి నుంచి ఫైనల్ పేమెంట్ ఎప్పుడైందో అప్పటి వరకు ఉన్న డిఫరెన్స్ అమౌంట్ ఎంత అమౌంట్ అయితే ఉంటుందో అంత అమౌంట్ మీద మనం ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది. సో ఇందులో టూ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది ఎప్పుడు ఏ మంత్లో అయితే మనం ఫస్ట్ ఇనీషియల్ పేమెంట్ చేయాల్సి వస్తుందో, ఈ కేసులో 15th December కదా. సో 15th December స్టార్టింగ్ డేట్ అంటే 1st December నుంచి ఇంట్రెస్ట్ పేమెంట్ అన్నది క్యాలిక్యులేట్ అవుతుంది. సో 1st December to 15th January 20th January ఒక క్యాలిక్యులేషను, 1st December to 31st January ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. సో రెండు కలుపుకొని 18% ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే అది అయిపోతుంది అనమాట. ఒక 51 days వస్తుంది, ఒక 62 days వస్తుంది. సో అదే ఇక్కడ ఉన్న ఇంట్రెస్ట్ అమౌంట్. ఇప్పుడు ఈ క్వశ్చన్ 4A చూద్దాం. క్వశ్చన్ 4A ఏంటంటే బిలేటెడ్ రిటర్న్స్ గురించి అనమాట. బిలేటెడ్ రిటర్న్స్ చేయడం వల్ల వచ్చే ఇంట్రెస్ట్ పేమెంట్ క్యాలిక్యులేషన్. సో ఈ ఇంట్రెస్ట్ పేమెంట్ సెక్షన్ 50 ప్రకారంగా 18% చేయాలి. క్యాష్లో ఎంతైతే పేమెంట్ చేస్తావో అంత దానికి 18% ట్యాక్స్ పే చేయాలి. ఇక్కడ మనకి క్యాష్ పేమెంట్ ఎంత ఇచ్చే 2,18,000, 2,62,000, 2,60,000. సో ఈ ఎంటైర్ అమౌంట్ మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అవుతుంది 60 daysకి. 16 days ఇంటూ ఇక్కడ మనకి ఎంత ఇచ్చాను చూడండి, 60 days ఇంటూ 18% క్యాలిక్యులేషన్ కంపల్సరీ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ట్యాక్స్ పేయబుల్ అంటే RCM అన్నారు. ఇక్కడ ట్యాక్స్ పేయబుల్ అన్నారు RCM అంటే RCM అన్నది ఎప్పుడు మనం క్యాష్లోనే పే చేయాలి. సో ఇక్కడ 18,000, 32,000, 30,000 దీనికి కూడా 18% ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అదా క్వశ్చన్. 18% ఇంట్రెస్ట్ 60 days క్యాలిక్యులేట్ చేస్తే ఆ క్వశ్చన్ అయిపోయినట్టే. సో ఈ పర్టికులర్ కేసులో ఏంటంటే అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎంతో కావాలి మనకి. సో అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎంతో కావాలంటే ఫస్ట్ సేల్ ఆఫ్ డీజిల్ అనేది ఎగ్జామ్ సప్లైస్లోకి వస్తుంది. సో ఇందులోకి రాదనమాట అది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సెకండ్ పాయింట్ వచ్చి సప్లై ఆఫ్ గూడ్స్. ఇక్కడ ఇప్పుడు మనోడు జాబ్ వర్క్ మీద గూడ్స్ తీసుకున్నాడు, కాకపోతే అవకాశ ఎంటర్ప్రైజ్ ఏదైతే ఉందో మనకి జాబ్ వర్క్ ఇచ్చిన ప్రిన్సిపల్ ఉంటాడు కదా, ఆ పర్టికులర్ ప్రిన్సిపల్ మన ప్లేస్ ఆఫ్ బిజినెస్ని వాడి ఎడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్కి డిస్క్లోజ్ చేసుకున్నాడు అనమాట. సో ఈ 3 lakhs మీద కూడా మన టర్న్ ఓవర్, ఈ 3 lakhs కూడా మన టర్న్ ఓవర్లో ఇంక్లూడ్ అవ్వదు. సో ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ టు UK. సో ఈ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ టు UK అన్నది మనకి ఇక్కడ కన్సిడర్ అవుతుంది, ఎందుకంటే జీరో రేటెడ్ సప్లై అయినా కూడా టర్న్ ఓవర్లోకి ఇంక్లూడ్ అవుతుంది. సో సప్లై టు ఇట్స్ ఓన్ ఎడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్. సో ఇదేంటంటే మనం చేసుకున్నాం కాబట్టి ఎగ్జామ్ మనకి GST రిజిస్ట్రేషన్ టర్న్ ఓవర్లోకి డిస్టింక్ట్ పర్సన్స్ కాబట్టి ఇది మనకి క్యాలిక్యులేషన్లోకి రాదనమాట. నెక్స్ట్ అవుట్వర్డ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ ఆన్ విచ్ RCM హెస్ బీన్ పెయిడ్. RCM అవుట్వర్డ్ సప్లై అయినా కూడా అది టర్న్ ఓవర్లో అయితే ఇంక్లూడ్ అవుతుంది కంపల్సరీ. ఓకే. సో టోటల్ మనకి ఇక్కడ టర్న్ ఓవర్ వాల్యూ ఎంత వచ్చింది. సో సేల్ ఆఫ్ డీజిల్ది ఎగ్జామ్ సప్లై ఒకటి 1 lakh అండ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ జీరో రేటెడ్ సప్లై ఇదొకటి ఇదో 5 lakhs. అవుట్వర్డ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ ఇదో 1 lakh. టోటల్ 7 lakhs వచ్చింది మనకి. సో ఇక్కడ మనకి ఇది పెట్టాం అనమాట సప్లై ఆఫ్ మేడ్ కన్సన్ట్రేషన్. సో ఇది జాబ్ వర్క్ అనేది మన 3 lakhs మన దాంట్లోకి రాదని ముందే డిస్కస్ చేసుకున్నాం కదా ఆ పాయింట్.
సో అగ్రిగేట్ టర్న్ ఓవర్ క్యాలిక్యులేషన్ 7 lakhs ఇచ్చాము. ఇప్పుడు మనకి ఏంటంటే రాజస్థాన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన లయబిలిటీ ఉందో లేదా, రాజస్థాన్ అనేది స్పెషల్ కేటగిరీ స్టేట్స్లోకి రాదు. సో మీరు ఓన్లీ గూడ్స్ లిమిట్లు తీసుకున్నా, ఓన్లీ సర్వీసెస్ లిమిట్ తీసుకున్నా కూడా ఇది 10 lakhs క్రాస్ అవ్వలేదు కాబట్టి అసలు రిజిస్ట్రేషన్ ప్రొవిజన్ అన్నది అప్లికబిలిటీలోకి రాదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే రిజిస్ట్రేషన్ లిమిట్స్ రాస్తే రిజిస్ట్రేషన్ లిమిట్స్ క్లియర్గా ప్రతి లిమిట్ ఇచ్చారనమాట, ఓన్లీ డైరెక్ట్గా. సో మీది ప్రొవిజనల్ లిమిట్స్ దాటలేదు కాబట్టి రిజిస్ట్రేషన్ అవసరం లేదు అన్నట్టు కాకుండా వీటి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. సో మనం కూడా ఎగ్జామ్లో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఓన్లీ ట్యాక్సిబుల్ గూడ్స్కి అయితే 10 lakh, 20 lakh, 40 lakh లిమిట్. ఈ 10 lakh ఏంటంటే మనకు తెలిసింది కదా, MMNT, మిజోరం, మణిపూర్, నాగపూర్, త్రిపుర. ఇది కాకుండా నార్మల్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, పుడుచేరి, మేఘాలయ. ఇది కాకుండా రిమైనింగ్ 40 lakhs. సో ఇప్పుడు కింద కేసెస్ చూద్దాం మళ్ళీ. నెక్స్ట్ ఏముంది, ఇది కస్టమ్స్ డ్యూటీ ఎంత పే చేయాల్సి ఉంటుంది అన్నది. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, 25 lakhsకి ఇంపోర్ట్ చేసుకున్నాడు, ఓకే. సో ఇది ఏంటంటే సేఫ్ గార్డింగ్ డ్యూటీ. సేమ్ క్వశ్చన్ మనకు ఆల్రెడీ MTP 1లో కూడా రిపీట్ అయింది, మీరు చెక్ చేసుకుంటే. ఆ సేఫ్ గార్డింగ్ డ్యూటీ లిమిట్ దాటింది కాబట్టి 30% ట్యాక్సిబుల్ పే కూడా అవుతుంది. ఇందులో ఇచ్చిన అడిషనల్ లైన్ ఐటమ్ ఏంటంటే IGST 12% అప్లై అవుతుంది అని ఇచ్చాడు. సో ఫస్ట్ మనకి BCD, బేసిక్ కస్టమ్ డ్యూటీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఈ 25 lakhs మీద బేసిక్ కస్టమ్ డ్యూటీ 10% అంటే 2.5 lakhs వస్తుంది. మళ్ళీ దీని మీద 10% సోషల్ వెల్ఫేర్ ఛార్జ్. సో మీకు అక్కడ 2.75 lakhs అన్నది ఇక్కడ కస్టమ్స్ డ్యూటీ వచ్చింది. దీనికి ఇది కాకుండా 30% సేఫ్ గార్డ్ డ్యూటీ అప్లై చేయాలి. 30% ఇంటూ 25 lakhs అనమాట. మనం చూడాల్సింది 7.5 lakhs వస్తుంది. ఈ 2.75 ప్లస్ 7.5 lakhs మీద 12% అప్లై అవుతుంది. సో మీరు చూసుకుంటే ఇంకో IGST ఇదే క్యాలిక్యులేషన్ వాల్యూ మనకి. నెక్స్ట్ క్వశ్చన్, సో పనిష్మెంట్ బెయిల్గా, ఇది బెయిలబిలిటీ అండ్ క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్. ఇది కూడా సేమ్ క్వశ్చన్ MTP 1లో ఉంది. ఫస్ట్ కేసు ఏంటంటే ఏ అనే పర్సన్ గవర్నమెంట్ మనకి పబ్లిక్ దగ్గర నుంచి 2,45 lakhs GST కలెక్ట్ చేశాడు, గవర్నమెంట్ 2,41 lakhs డిపాజిట్ చేశాడు. ఇది ఫస్ట్ క్వశ్చన్. అండ్ బుక్స్ ఫాల్సిఫై చేశారనమాట. సో ఈ పర్టికులర్ కేసులో ఏంటంటే ఇది సెక్షన్ 132 అప్లికబిలిటీ చెక్ చేశారు. సెక్షన్ 132 ప్రకారంగా ఏంటంటే ఇప్పుడు నువ్వు గవర్నమెంట్కి ఏదన్నా ట్యాక్స్ సెక్షన్ 132 ప్రకారంగా 2 crores కంటే ఎక్కువ నువ్వు చేసిన ఫ్రాడ్ అమౌంట్ ఉంటే కనుక ఆ పర్టికులర్ కేసులో ఇంప్రిజన్మెంట్ వస్తుంది. అండ్ అదేంటంటే నాన్ బెయిలబుల్ అఫెన్స్ అవుతుంది అనమాట 2 crores కంటే ఎక్కువ చేస్తే, ఓకే. అండ్ ఈ పర్టికులర్ కేసులో 4 lakhs చేశారు కాబట్టి సీరియస్ ఆఫెన్స్ కింద రాదు. కాకపోతే ఫాల్సిఫైడ్ ద ఫైనాన్షియల్ రికార్డ్స్ అన్నాడు, దీనికి ఒక అఫెన్స్ హిట్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే ప్రిజన్మెంట్ కంపల్సరీ 6 months అప్లికబుల్ అవుతుంది. సో ఇది ఫస్ట్ కేసు. నెక్స్ట్ ఏంటి, ఈ కిషోర్ అన్న పర్సన్ 5 crores కలెక్ట్ చేశాడు. 5 crores కలెక్ట్ చేసి 30 lakhs డిపాజిట్ చేశాడు. సో అండ్ ఇది సెక్షన్ 132లోనే ఇంకొక ప్రొవిజన్ ఉంది. అదేంటంటే సెక్షన్ 132 ప్రకారంగా ఎవడైనా పర్టికులర్ రిజిస్టర్డ్ పర్సన్ 5 crores కంటే ఎక్కువ ఫ్రాడ్ ఇష్యూలో ఇన్వాల్వ్ అయితే కంపల్సరీ 5 years ఇంప్రిజన్మెంట్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో వీటితో పాటు ఇంకో పాయింట్ ఏమనగంటే ఒకవేళ వీళ్ళు కంటిన్యూస్గా అఫెన్స్ చేస్తే అప్పుడు సందర్భం ఏంటి, కంటిన్యూస్ అఫెన్స్లో పాల్గొన్నారంటే కంపల్సరీ పనిష్మెంట్ ఫర్ 5 years అనేది కంపల్సరీ పడుతూ ఉంటుంది. మానిటరీ లిమిట్స్ అనేది కంటిన్యూస్ అఫెన్స్లో మానిటరీ లిమిట్స్ అప్లై అవ్వదు అనమాట. ఇది ఈ క్వశ్చన్కి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎపీల్కి సంబంధించింది, ఎపీల్స్ అండ్ రివిజన్స్ చాప్టర్ సంబంధించింది. ఈ పర్టికులర్ కేసులో ఏంటంటే నాకు జాయింట్ కమిషనర్ పాస్ చేసిన ఆర్డర్ మీద నాకు డిస్ప్యూట్ ఉంది. సో ఆ డిస్ప్యూట్ మనం అపెల్లేట్ అథారిటీకి ఫైల్ చేయాలంటే ఎంత డిపాజిట్ మనం సబ్మిట్ చేయాలి. ఒకవేళ అపెల్లేట్ అథారిటీ ఇచ్చిన ఆర్డర్ కూడా మనకు నచ్చలేదు, అప్పుడు అపెల్లేట్ ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళాలంటే ఎంత డిపాజిట్ చేయాలన్నది ఇక్కడ అడిగిన క్వశ్చన్.
సో మీరు ఏదైనా ప్రీ డిపాజిట్ మ్యాండేటరీ కండిషన్ ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ అపెల్లెట్ అథారిటీ అంటే మనం ఎంతైతే అమౌంట్ డిస్ప్యూట్ చేస్తున్నామో ఈ కేసులో 280 crores, అందులో 10% తీసుకుంటాం. అప్ టు మ్యాక్సిమం ఆఫ్ 50 crores అన్నది మనం డిపాజిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ కేసులో 10% అంటే ఏంటి 28 CR. సో 28 CR డిపాజిట్ చేయాలి అపెల్లెట్ అథారిటీకి మనం అప్లికేషన్ పెట్టాలంటే. అదే అపెల్లెట్ ట్రిబ్యునల్కి పెట్టాలంటే 20% ఆఫ్ ద డిస్ప్యూట్ అమౌంట్ ఆర్ 100 crores విచ్ ఎవర్ ఈజ్ లోవర్ ఇది తీసుకోవాలి. సో 56 crores వస్తుంది. ఈ 2 లిమిట్స్ ఈ అమౌంట్ సబ్మిట్ చేస్తే అప్పీల్ ఫైల్ చేయాల్సి అని రాస్తాం. ఆ క్వశ్చన్కి ఆన్సర్ అదే ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇది కస్టమ్స్లో క్వశ్చన్. మళ్ళీ మీకు కస్టమ్స్లో ప్రిఫరెన్షియల్ రేట్ ఆఫ్ డ్యూటీ అప్లై చేయాలంటే మనం క్లెయిమ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? సో మీరు ప్రిఫరెన్షియల్ రేట్ ఆఫ్ డ్యూటీ క్లెయిమ్ చేయాలంటే మీరు దానికి కస్టమ్స్ వాళ్ళకి ఫైల్ చేసే ఫామ్లో స్పెసిఫిక్ క్లెయిమ్ మెన్షన్ చేయాలి దట్ దిస్ గూడ్స్ ఆర్ పర్టైనింగ్ టు ప్రిఫరెన్షియల్ రేట్ అని. అండ్ నెక్స్ట్ ఇంకోటి పర్టికులర్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో ప్రిఫరెన్షియల్ ఏరియాలోనే ప్రొడ్యూస్ అయినాయి మ్యానుఫ్యాక్చర్ అయినట్టుగా ప్రూఫ్ ఉండాలి. అండ్ ఈ పర్టికులర్ ప్రిఫరెన్షియల్ ఏరియాని ఏదైతే ఉన్నామో అది సెక్షన్ 4 కింద నోటిఫైడ్ ప్రిఫరెన్షియల్ ఏరియాస్లో పార్ట్ అయ్యి ఉండాలి. అండ్ దీని వాల్యూ క్యాలిక్యులేషన్ ఏదైతే ఉన్నామో అంటే అసెసిబుల్ వాల్యూ క్యాలిక్యులేషన్ సెక్షన్ 4 ప్రకారం క్యాలిక్యులేట్ అయ్యి ఉండాలి. అంటే ఒరిజిన్ ఆఫ్ గూడ్స్ ఇదంతా. సో ఈ 4 పాయింట్సే ఆన్సర్ అనమాట దానికి. ఈ 4 పాయింట్స్కి 4 మార్క్స్ అది. సో ఇది లైబిలిటీ, ఇది చాప్టర్ 20 లైబిలిటీ టు పే ఇన్ సర్టెన్ కేసెస్ దాంట్లో వస్తుంది క్వశ్చన్ 6A అన్నది. సో ఈ పర్టికులర్ కేసులో ఒక కంపెనీ లిక్విడేట్ అయినప్పుడు లైబిలిటీ ఏంటని అడుగుతున్నారు. సో కంపెనీ లిక్విడేట్ అయినప్పుడు ఫస్ట్ లిక్విడేటర్ అపాయింట్ అవుతారు కదా. అపాయింట్ అయిన వెంటనే వితిన్ 30 days లోపు ఈ కమిషనర్కి ఇంటిమేషన్ ఇవ్వాలి లైక్ ఎలా లిక్విడేటర్ అపాయింట్ అయ్యాడో అన్నట్టుగా. సో ఇలా ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత కమిషనర్ మనకి ఓకే ఎంత ట్యాక్స్ అమౌంట్, ట్యాక్స్, ఇంట్రెస్ట్, పెనాల్టీ ఎంత పేమెంట్ ఉందన్నది డీటెయిల్స్ మనకి ఇంటిమేట్ చేస్తారు. ఆ ఇంటిమేషన్ అనేది వితిన్ 3 months లోపు మనకి ఇంటిమేషన్ వస్తుంది అనమాట. సో ఈ ఇంటిమేషన్ వచ్చిన తర్వాత ఒకవేళ ఏదన్నా ట్యాక్స్ లయబిలిటీ రికవర్ అవ్వకుండా ఉండిపోయింది అనుకోండి, దానికి ఏదైతే పర్టికులర్ ఆ టైంలో డైరెక్టర్స్ ఉన్నారో లిక్విడేషన్ అవ్వకముందు డైరెక్టర్స్, ఆ డైరెక్టర్స్ మొత్తం రెస్పాన్సిబుల్ అవుతారన్నది కండిషన్ అనమాట. అన్లెస్ అంటే ఈ పర్టికులర్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అది నాకు సంబంధం లేదు, నేను అన్ని యాక్టివిటీస్ నా డ్యూటీస్ కరెక్ట్గా పర్ఫామ్ చేశానని చెప్పగలిగితే, ప్రూఫ్ చూపించగలిగితే వాళ్ళకి ఏమీ లయబిలిటీ ఉండదు. లేదంటే రిమైనింగ్ డైరెక్టర్స్ లయబిలిటీ ఉంటుంది. సో రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ ఇది కూడా మనకి MTP 1లో ఇచ్చాడు. ఇందులో ఏంటంటే ఏదైనా పాస్ చేసిన జడ్జిమెంట్లోని కానీ, నోటీస్లో కానీ, డెసిషన్ కానీ, కమ్యూనికేషన్ కానీ ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే ఒకవేళ అది అపీరెంట్గా ఆన్ ద ఫేస్ ఆఫ్ రికార్డ్స్ కనిపిస్తే కనుక ఎవరైతే అథారిటీ డెసిషన్ ఇచ్చారో ఆ అథారిటీ అయినా దాన్ని రెక్టిఫై చేయొచ్చు. లేదు ఎవరైతే అగ్రీవ్డ్ పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ అయితే వితిన్ 3 months లోపు వాళ్ళకి బోర్డుకి అథారిటీకి ఇంటిమేట్ చేయొచ్చు. వారికి ఇదే సేమ్ ప్రొసీజర్ కమిషనర్ కూడా ఫాలో అవచ్చు అనమాట. కమిషనర్ ఆర్ అగ్రీవ్డ్ పర్సన్ వితిన్ 3 months లోపు రెక్టిఫై చేయమని అడగచ్చు. ఈ అథారిటీ సుయోమోటో చేయొచ్చు. కాకపోతే ఇదంతా ఒకవేళ ఇలాంటి రెక్టిఫికేషన్ జరగాలంటే వితిన్ 6 months లోపే జరిగిపోవాలన్నమాట. వితిన్ 6 months ఫ్రమ్ డేట్ ఆఫ్ ఆర్డర్ లోపే జరిగిపోవాలి. అండ్ నెక్స్ట్ ఉంటుంది ఈ ప్రాసెస్ చేసినప్పుడు ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేది ఫాలో అవ్వాలి కంపల్సరీ. సో లిస్ట్ ద కేసెస్ ఎలిమినేట్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ టు బి వాయిడ్. ఈ సెక్షన్ 81 అన్నది ఇదేంటే డిమాండ్స్ అండ్ రికవరీలో వస్తుంది. ఒకవేళ ఏ కేసెస్లో మీరు ట్రాన్స్ఫర్ చేసిన ప్రాపర్టీ వాయిడ్ అని వస్తుందని మీరు ఎనీ పర్సన్ వాళ్ళకున్న ఆశని ఈధర్ సెల్ చేయడం అని కానీ, బార్టర్లో అంటే ఎలాగైనా వేరే పర్సన్ ట్రాన్స్ఫర్ చేయడం, లీజ్కి సేల్ కానీ, మోర్టగేజ్ కానీ అది ఎలాగైనా అవ్వచ్చు అనమాట. సో ఎలాగైనా వేరే పర్సన్ ట్రాన్స్ఫర్ చేసి విత్ ఇంటెన్షన్ టు డిఫ్రాడ్ ది గవర్నమెంట్ అంటే రెవెన్యూ తగ్గించడానికి అలా అనమాట. సో గవర్నమెంట్కి ఇన్కమ్ ఇవ్వకుండా ట్యాక్స్ ఎగ్గొట్టేయడానికి అన్నట్టుగా చేసేది కేసు అది. సో
సో అలాంటి కేసెస్లో ఉంటాయి, అలాంటి ట్రాన్స్ఫర్ అనేది వాయిడ్ అవుతుంది అండ్ ఇన్కమ్ ట్యాక్స్ క్లెయిమే ఫస్ట్ వస్తుంది అనమాట. ఒకవేళ ఏదైతే బిల్డింగ్ అయ్యి అమ్మారో ఇది మెయిన్ ఎక్సెప్షన్. అది ఒకవేళ ఏదైనా పర్టికులర్ బిల్డింగ్ అమ్మడం కానీ మోటగేజ్ కానీ పెట్టడం అన్నది అడ్వకేట్ కన్సిడరేషన్ వచ్చిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ వాల్యూ 1 crore అంటే మనకు 1 crore ఇచ్చారంటే అది అడ్వకేట్ కన్సిడరేషన్ ఇన్ గుడ్ ఫెయిత్లో ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి అదేమి వాయిడ్ అవ్వదు అనమాట. ఇది ఇక్కడ క్వశ్చన్. నెక్స్ట్ ఏంటి, ఇది అడ్వాన్స్ ఆథరైజేషన్కి డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్ ఆథరైజేషన్కి డిఫరెన్స్. సో ఈ అడ్వాన్స్ ఆథరైజేషన్ డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్ ఆథరైజేషన్ రెండు కూడా వాల్యూ ఎడిషన్ బేసిస్ మీద వర్క్ అయ్యే ఎగ్జామ్షన్ స్కీమ్స్ అనమాట. ఒకటి ఏంటంటే అడ్వాన్స్ ఆథరైజేషన్ ట్రాన్స్ఫరబుల్ కాదు, ఈ డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్ ఆథరైజేషన్ అన్నది ట్రాన్స్ఫరబుల్ అనమాట. సో ఫస్ట్ ఈ అడ్వాన్స్ ఆథరైజేషన్కి ఏంటంటే మినిమం 50% వాల్యూ ఎడిషన్ కావాలి. అదే డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్ ఆథరైజేషన్కి అయితే 20% వాల్యూ ఎడిషన్ కావాలి. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అడ్వాన్స్ ఆథరైజేషన్లో బేసిక్ కస్టమ్ డ్యూటీ, అడిషనల్ కస్టమ్ డ్యూటీ, ఇంకా అదర్ ఉంటాయి కదా సేఫ్ గార్డ్ డ్యూటీ, ఇలాంటివి కూడా ఎగ్జామ్ట్ అవుతాయి. కాకపోతే డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్ ఆథరైజేషన్లో ఓన్లీ బేసిక్ కస్టమ్ డ్యూటీ మాత్రమే ఎగ్జామ్ట్ అవుతుంది. వీటితో పాటు ఒకవేళ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ నామ్స్ SIOM ప్రకారంగా యాక్చువల్ యూజర్ కండిషన్ ఉందనుకోండి. ఈ యాక్చువల్ యూజర్ కండిషన్ అంటే ఎవరైతే పర్సన్ ఇంపోర్ట్ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే యాక్చువల్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ బెనిఫిట్. సో ఈ యాక్చువల్ కండిషన్ యూజర్ కండిషన్ ఉన్నప్పుడు ఈ డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్ ఆథరైజేషన్ అన్నది మనం ఇష్యూ చేయలేము, ఎందుకంటే డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్ ఆథరైజేషన్ ట్రాన్స్ఫరబుల్ కదా, అండ్ అడ్వాన్స్ ఆథరైజేషన్ నాన్ ట్రాన్స్ఫరబుల్ కాబట్టి ఈ SIOM యాక్చువల్ యూజర్ కండిషన్ ఉన్నప్పుడు అడ్వాన్స్ ఆథరైజేషన్ వస్తుంది. ఇక్కడ యాక్చువల్ యూజర్ కండిషన్ అప్లికబుల్ అవ్వదన్నప్పుడు డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్ ఆథరైజేషన్ ఇష్యూ చేసుకోవచ్చు. సో దీనికి ఉన్న మేజర్ డిఫరెన్స్ అదే. సో మీకు చెప్పినట్టుగానే 2 MTPs అప్లోడ్ చేశాను. బాయ్.